అంత తిప్పాలి. కళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ కి తిప్పాలి. రైట్, లెఫ్ట్, రైట్, left, 7, 8, 9, 10, 11, 12. విశ్రాంతి. సిక్స్ నెక్స్ట్ ఏంటి? సైడ్ బెండింగ్. తల ముందుకు అనుకున్నది, భుజాలు రూపాయలు వంగద్దు, భుజాలు తల ముందుకు వంగద్దు, స్ట్రైట్ గా నిలబడాలి. తల లెఫ్ట్ కి తిప్పాలి, నడుమును రైట్ కి బెండ్ చేయాలి, పైకి చూడాలి. లెఫ్ట్ బెండింగ్, రైట్ కి తిప్పాలి మేడం. రైట్, left, right, left, 7, 8, 9, 10, 11, 12. విశ్రామ్. కళ్ళు మూసుకుని నువ్వెంతరా రోహిత్? నువ్వు 7. ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండింగ్ విత్ తల భుజాలు ముందుకు వంగుతూ, రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్, నడుములో ట్విస్టింగ్. తల పైకి తిప్పాలి, పైకి చూడాలి. బ్యాక్ బెండింగ్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ ఫుట్. బ్యాక్ బెండింగ్. Right hand, left foot. Back bending. Left hand, right foot. Back bending. Right hand, left foot. 7.
లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్ చేరండి. రైట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఫుట్. ఎగ్జామ్ రాసిపోయావా? మామ ఎక్కడ ఉన్నాడు? మామ ఫోన్ చేసినా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్. ఏం చేసుకొచ్చావు? రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఫుట్. మళ్ళా బంపర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ చూపించి లోపల అదేదో డోర్ ఆ డోర్ కి ఇట్లా చేతి పెడుతుంది. బంపర్ అయితే బంపర్ కోసమే లేదు. బంపర్ అది మొత్తం అది మొత్తం ఏదో వేసి ఏమో ఏదో మొత్తం ఒక బంపర్ వస్తుంది కదా. అసలు రేట్ 11,000 అన్నట్టు సీట్ కావాలి. అది సీట్ కావాలి. డాక్టర్ గారు మీ స్క్రీన్ రావట్లేదు. కృష్ణ గారి స్క్రీన్ వస్తుంది. కే కృష్ణ అనే ఆయన స్క్రీన్ కనపడుతుంది. మీ చేసేటువంటి యోగా కనపడతలా. అది ఎవరు చేయాలి? మెంటర్ చేయాలి కదా. ఎవరో కే కృష్ణ అంట, ఆయన స్క్రీన్ కనపడుతుంది కొత్త పేరుతో. నవ్ ఓకే, బట్ అగైన్ కే కృష్ణ. ఓకే నవ్ ఓకే సార్. కట్ చేపించి వాట్ ఈస్ దిస్ చేంజింగ్? తిరుపతి తిరుపతి గారు చూడండి ఏంటి ప్రాబ్లం. అంటే రానట్టు స్క్రీన్ మీద డాక్టర్ గారు కనపడుతున్నారు, కే కృష్ణ గారు కనపడుతున్నారు, కానీ ఆయన పేరు. రైట్ నౌ రైట్ సిట్ అప్. గుంజీలు 1 2 3 4 5. మీరందరూ ఇంట్లో పట్టుకున్నారు కదా. 6 7 8 9 10 11 పట్టు 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33. ఆయన ఒక్కడే విశ్రాంతి. ఉన్నారు పిల్లలు. కళ్ళు మూసుకొని విశ్రాంతి. చేతులు చెవులు పట్టుకుంటే కష్టం ఎక్కువైతుంది కదా. స్టూడెంట్స్ అందరూ చెవులు పట్టుకున్నారు. నిండా గాలి తీసుకోవాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, మనసును దీర్ఘంగా వీసుకునే శ్వాస పైనే ఉంచాలి. ఇప్పుడు జంపింగ్ చేస్తాము. ఈ జంపింగ్ లో ఇట్లా చేస్తాం. జంప్ చేయని వాళ్ళు పాదం యొక్క ముందు భాగము నేల మీద ఉండాలి, ఈ మడం భాగము పైకి లేవాలి. 1 2 ఇలా లేపే ప్రయత్నం చేయాలి. జంప్ చేయగలిగిన వారు జంప్ చేయాలి. స్టార్ట్. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చేస్తూనే ఉండండి. ఇలా. నిండా గాలి తీసుకుంటూ వదలాలి. రేపు ఈ క్లాస్ కి మెంటర్ ఎవరు? మీరు పొట్టి ఉన్నాను, పొడుగు ఉన్నారు. వాడా సృజన గారు మెంటర్ గా చేయాలి. ఎందుకు నేను క్లాస్ అటెండ్ అయ్యేవాడు తెలిసిపోయినాయి కదా. తక్కువ ఎక్సర్సైజ్లు, తక్కువ ఆసనాలు. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12. 1, 2, 4, 5, 7, 8, 10, 11, 12. జంప్ చేయగలిగినంత సేపు చేయండి. వెళ్ళకి పడుకొని విశ్రాంతి. కళ్ళు మూసుకొని ఉండాలి. కాళ్ళు చాపి ఉండాలి. చేతులు తొడల వైపు చాపి ఉండాలి. గాలి నిండా పీల్చుకుంటూ మామూలుగా వదలాలి. మనసు దీర్ఘంగా తీసుకునే శ్వాస పైనే ఉంచాలి. శరీరంలో ఏ భాగంలో నొప్పిగా ఉంటే మనసును ఆ నొప్పి భాగంపై కేంద్రీకరించాలి. ఆ నొప్పి భాగమే గమనిస్తూ ఉండాలి. నిండా గాలి పీల్చుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా అవుతుంది. ప్రశాంతమైన మనసుతో శరీరంలో నొప్పులను కానీ కదలికలను కానీ గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు యోగాసనములు.
ఇప్పుడు యోగాసనములు చేస్తాం. ఎక్సర్సైజ్ కి యోగాసనాలకి నియమాలు తేడా ఉంటాయి. ఎక్సర్సైజ్ కంటే ఎక్కువ లాభాన్ని యోగాసనాల ద్వారా పొందగలుగుతాం. ఇప్పుడు ఉష్ట్రాసనం. ఈ మోకాళ్ళ మధ్యలో మరియు కాళ్ళ మధ్యలో 1/2 ఫీట్ గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచి తల భుజాలు వెనక్కి వంచాలి. ఎడమ చేతుము ఎడమ మడం మీద, కుడి చేతుము కుడి మడం మీద. తలను వెనుకకు వాల్చుతూ నడుములో ఎంత అంత బెండ్ చేయాలి. నొప్పిని గమనిస్తూ ఉండాలి. తర్వాత ఫ్రంట్ బెండింగ్. శశాంకాసనంలో ఫ్రంట్ బెండింగ్ చేయాలి. ఈ 2 చేతులను ఇలా వేళ్ళు కలిపి ఉంచి పైకి లేపాలి. ఛాతీ భాగము తొడల పైన ఆనుకొని ఉండాలి. భుజాలలో ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. భుజాలలో, నడుములో, తొడలలో ఎక్కడ నొప్పి కనిపిస్తే ఆ నొప్పిని గమనిస్తూ ఉండాలి. అలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత వేళ్ళకిలా పడుకోవాలి. శవాసనంలో విశ్రాంతి. ఆసనంలో ఎంత వీలైతే అంత శరీరం శక్తి కొలది వంచాలి. 2వ నియమం, అలా పూర్తిగా వంచిన తర్వాత ఉండగలిగినంత సేపు ఉండాలి. ఆ తర్వాత విశ్రాంతి. కళ్ళు మూసుకొని ఉండాలి. నిండా గాలి తీసుకోవాలి. శరీరంలో ఎక్కడ నొప్పి కనిపిస్తే ఆ నొప్పి పైన మనసును కేంద్రీకరించాలి. శరీరంలో ఎక్కడైతే నొప్పి కనిపిస్తుందో ఆ భాగం వీక్నెస్ ఉన్నట్టు లెక్క. అక్కడ మనము మనసు ఉంచినప్పుడు శక్తి ఎక్కువ ప్రసరణ జరిగి ఆ భాగము బలంగా తయారవుతుంది. అక్కడ ఉన్న నొప్పి తగ్గుతూ పోతుంది. నెక్స్ట్ సుప్త వజ్రాసనం. వజ్రాసనంలో బాగా కూర్చోగలిగిన వాళ్ళే చెయ్యాలి. బాగా కూర్చోలేని వాళ్ళు వజ్రాసనంనే ప్రాక్టీస్ చేయాలి. ఇది దినంలో ఎప్పుడైనా చేయవచ్చు. వజ్రాసనం తిన్న తర్వాత చేస్తే ఇంకా చాలా మంచిది. ఇలా కూర్చొని 2 చేతులు నేలకు పైన ఆనించాలి. ఇలా తలను వెనుకకు వాల్చాలి. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఈ మోచేతులు ముందుకు తీసుకెళ్తూ ఈ తల మాడు భాగము నేలపైన ఉంచాలి. ఆ తర్వాత తలను స్ట్రైట్ గా చేయాలి. భుజాల పైన భారం ఉంచాలి. ఈ పొజిషన్ లో ఉండాలి. కళ్ళు మూసుకొని నొప్పి ఎక్కడ కనిపిస్తే అక్కడ నొప్పిని గమనిస్తూ ఉండాలి. నొప్పి చూసుకుంటా సరే మాట్లాడుతూ సౌండ్ నోట్లోకి వెళ్ళదు. ఎవరు ఎట్లన్నా వేసుకోండి.
మీకు సంబంధం లేదు. నేను చెప్పాలంటే టీచరే చెప్తాడు, మీరు స్టూడెంట్స్ మాట్లాడకూడదు, పక్క వారి గురించి చెప్పకూడదు. అరే పక్కకి ఎందుకు చూస్తున్నారా? విశ్రాంతిలో ఉండండి, శవాసనంలో విశ్రాంతి. నెక్స్ట్ ఫ్రంట్ బెండింగ్. ఇలా కాలి బొటన వేళ్ళను పట్టుకొని ఉంచాలి. ఆ తర్వాత ఈ మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచాలి. ఈ పిక్కలు తొడలు నేలకు ఆనుకొని ఉండాలి. ఆ తర్వాత మోచేతులు ఈ మోకాళ్ళకు టచ్ కావాలి. ఆ తర్వాత మోచేతులు మోకాళ్ళ పక్క నుంచి నేలకు టచ్ అయ్యేటట్టు నడుమును వంచాలి. శరీరం ఎంత శక్తి ఉంటే అంత వంగాలి. ఎంతవరకు వస్తే అంతవరకే రాని. శవాసనంలో విశ్రాంతి. శరీరం పూర్తిగా రిలీజ్ అయ్యేదాకా విశ్రాంతి ఆసనంలో ఉండాలి. ఇప్పుడు ఎన్నో ఆసనం? ఏం పేరు? భూనమ ఆసనం. ఈ రెండు కాళ్ళు ఇలా చాపి ఉంచాలి. ఈ రెండు చేతులు ఇలా ముందుకు తీసుకెళ్ళి ఈ రెండు చేతులు కుడివైపు తిప్పాలి, తలను తిప్పాలి, భుజాలు నడుములో ఎంత వీలైతంత తిప్పాలి. ఈ కుడి అరచేతును ఎంత వీలైతంత వెనక్కి తిప్పి ఆ తర్వాత ఎడమ చేతును ఎంత వీలైతంత కుడికి తిప్పి ఈ రెండు అరచేతులు నేలపైన ఉంచాలి. ఫీట్ కూడా నేలపైన ఉండాలి. దాని తర్వాత ఈ తల భుజాలు నేల వైపు ఎంత వీలైతే అంత నేల వైపు తీసుకెళ్ళాలి. ఈ తల నుదురు నేల మీద ఆనేటట్టు, లేకపోతే ఎంత వీలైతే అంత నేలకు దగ్గరగా తీసుకుపోవాలి. నడుములో ట్విస్టింగ్ చేయడం దీని యొక్క ఉద్దేశము. ఇలా ఎంత చేయగలిగితే అంత ట్విస్టింగ్ చేయాలి. ఆ తర్వాత ఉండగలిగినంత సేపు ఆసనంలో ఉండాలి. నెక్స్ట్ ఆపోజిట్ ఎడమ వైపు సేమ్. ఎడమ చేతు ఎంత వీలైనంత వెనక్కి తిప్పాలి, కుడి చేతులు తిప్పాలి, అర చేతులు నేల మీద ఉంచాలి, సీటు నేల మీదనే ఉండాలి. తల భుజాలు ఎంత వీలైనంత నేల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత చేయగలిగే వాళ్ళు ఇంకో రౌండ్ చేయొచ్చు. ఇప్పుడు విశ్రాంతి.
కళ్ళు మూసుకొని ఉండాలి. నిండా గాలి పీల్చుకోవాలి, మామూలుగా వదలాలి. నెక్స్ట్ 5వ ఆసనము ఉత్తాన పాదాసన్. 2 చేతులు తల కింద ఉంచాలి. రెండు పాదాలు పైకి లేపాలి. మోకాళ్ళు వంగకూడదు ఇలా. అలాగే పాదాలు బాగా పైకి లేపకూడదు. ఈ పాదాలు భూమి నుంచి 1-1.5 ఫీట్ మధ్యలో ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. నొప్పి ఎక్కడ వస్తే అక్కడ నొప్పిని గమనిస్తూ ఉండాలి. నొప్పిని అనుభవించకూడదు. నొప్పిని ఒక సాక్షి రూపంలో విట్నెస్ లాగా చూస్తూ ఉండాలి. నొప్పి పెరుగుతూ పోతుంటది, గమనిస్తూ ఉండాలి. నొప్పి ఎప్పుడైతే భరించలేకుండా అవుతామో అప్పుడు తెలుసుకోవాలి భరించలేకుండా అవుతున్నాను. అలా ఆ సమయంలో తీసేయాలి. యోగాసనాలలో ఈ నియమాలు పూర్తి స్థాయిలో ఎవరు పాటిస్తే వారి బాడీ బాగా స్ట్రాంగ్ గా ఉక్కులాగా తయారవుతుంది. ఆసనాలు సమయం లేకపోతే తక్కువ వేసినా సరే, కానీ నియమాలు మాత్రం 100% ఫాలో చేయాలి. ఆ తర్వాత నౌకాసనం. మోచేతుల మీద నేల కానించి తల భుజాలు పైకి లేపాలి. ఉత్తాన పాదాసనంలో లాగా పాదాలు 2 లేపి ఉంచాలి. ఆ తర్వాత అరచేతులు మోకాళ్ళ పైన ఆకాశంలో ఉంచాలి. ఎవరికి ఎంత చేయగలిగితే అంత వరకు చేయాలి. అక్కడే ఉండాలి. ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శవాసనంలో విశ్రాంతి. పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అందరు కూర్చుని ఉంటారు. మనము సమయం లేనందువల్ల ఆసనాలు పూర్తి స్థాయిలో చేస్తలేము. మిగతా ఆసనాలు రేపు చేద్దాం. ఇప్పుడు అదేం కూర్చుంది? అరే నిద్రపోయినావా? కూర్చో కూర్చో. చెంప మీద ఒకటి పడుతుంది అనుకో, నిద్ర అంతా పరారవుతుంది. నువ్వేం పండుకున్నాడు ముందుకేవాడు. ఫస్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాము, అందరికి తెలిసే. ఇప్పుడు మనం సెకండ్ ఉజ్జయి ప్రాణాయామం చేస్తాం. ఫస్ట్ రౌండ్ చేతులు నడుము మీద ఉంచాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ప్రాణాయామం క్లాస్ మొత్తం అయిపోయేదాకా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. మనసు మొత్తం శ్వాస మీద, శరీరం మీదనే ఉంచాలి. ఎటు తిప్పకూడదు. శ్వాసను, శరీరంను గమనిస్తూ ఉంటే
మనసు ఎటు పోదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకున్న తర్వాత వెంటనే వదలకూడదు. 4 సెకండ్ల పాటు అలాగే ఆపి ఉంచాలి. ఈ 4 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1, 2, 3, 4 కౌంట్ చేయాలి. 4 కౌంట్ అయిన వెంటనే ఆపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత ఖాళీ ఊపిరితిత్తులతో 2 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. ఈ 2 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1, 2 కౌంట్ చేస్తాం. 2 కౌంట్ అయిన వెంటనే నెమ్మదిగా నిండా గాలి నింపాలి. పూర్తిగా గాలి నింపిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. 4 సెకండ్లు అయిన తర్వాత పూర్తిగా గాలి వదిలేసేయాలి. నెమ్మదిగా వదలాలి. 2 సెకండ్లు ఆపాలి. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. మొదటి 2 ప్రాణాయామాలు దీర్ఘ ప్రాణాయామాలు అని చెప్పబడతాయి. ఈ దీర్ఘ ప్రాణాయామంలో గాలిని పీల్చుకోవడము, వదలడం నెమ్మదిగా చేయాలి. పూర్తిగా వదలడం, పూర్తిగా నింపడం చేయాలి. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా 6 to 8 టైమ్స్ చేశాక విశ్రాంతిలో ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. చేతులు తొడల పైన, అరచేతులు ఆకాశం వైపు తెరిచి ఉంచాలి. నిండా గాలి పీల్చుకుంటూ మామూలుగా వదలాలి. మనసును దీర్ఘంగా తీసుకునే శ్వాస పైనే ఉంచాలి. ఇలా 3 to 4 టైమ్స్ దీర్ఘంగా శ్వాస తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ ఉజ్జయి ప్రాణాయామంలో సెకండ్ రౌండ్ బొటనవేలు చంకలో ఉంచాలి. మోచేతులు భూమికి సమాంతరంగా ఈ పొజిషన్ లో ఉండాలి. కంటిన్యూ సేమ్ బ్రీతింగ్. ఇంతకుముందు చేసినట్టే ఉజ్జయి ప్రాణాయామం చేయాలి. నెమ్మదిగా నిండా నింపాలి. పూర్తిగా నింపిన తర్వాత వెంటనే వదలకుండా 4 సెకండ్లు ఆపి ఉంచాలి. 4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోవద్దు. 2 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. 2 సెకండ్లు పూర్తయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా నిండా నింపాలి. ఇలాగే కంటిన్యూ. జల్ది రావాలి. ఇలా 6 to 8 టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతి. విశ్రాంతిలో నిండా గాలి పీల్చుకోవాలి, మామూలుగా వదలాలి. ఇలా 3-4 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని విశ్రాంతిలో. ఆ తర్వాత ఉజ్జయి ప్రాణాయామము థర్డ్ రౌండ్, లాస్ట్ రౌండ్. అరచేతులు భుజాలపై ఉంచాలి. మోచేతులు ఆకాశం వైపు ఉంచాలి. సేమ్ బ్రీతింగ్. నెమ్మదిగా నిండా గాలి నింపాలి. చేయండి. పూర్తిగా గాలి నింపిన తర్వాత వెంటనే వదిలేయద్దు. 4 సెకండ్ల పాటు అలాగే ఆగి ఉంచాలి.
4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదలాలి. పూర్తిగా వదిలిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోకుండా 2 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. 2 సెకండ్లు పూర్తయ్యాక మళ్ళీ నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అరే తొందరగా రండి. విశ్రాంతి. రౌండ్ పూర్తయ్యాక విశ్రాంతి. 3వ ప్రాణాయామము భస్త్రిక ప్రాణాయామం. 2 చేతులు ఇలా పైకి తీసుకెళ్ళాలి. పూర్తిగా ఒక్కసారి దించాలి. దించినప్పుడు ఒక్కసారే గట్టిగా గుర్తుమని గాలి వదలాలి. స్టార్ట్. కంటిన్యూ. 20 టైమ్స్ గాలి వదిలేదాకా చేస్తూనే ఉండాలి. 20 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత విశ్రాంతి. కళ్ళు మూసుకొని ఉండాలి. సెకండ్ రౌండ్ భస్త్రిక స్టార్ట్ చేయండి. అందరు చేయాలి. చేస్తూనే ఉండండి. చెయ్యి. ట్వంటీ టైమ్స్ అయిన తర్వాత విశ్రాంతి. లాస్ట్ రౌండ్ భస్త్రిక. మనసులోనే 1 2 3 4
ఇలా కౌంట్ చేస్తూ పోవాలి తొందరగా. కళ్ళు మూసుకొని ఉండాలి. ప్రశాంతమైన మనసుతో శరీరంలో జరిగే సంవేదనలను గమనిస్తూ ఉండాలి. నిండా గాలి పీల్చుకుంటూ మామూలుగా వదలాలి. భస్త్రిక ఎన్ని రౌండ్స్ అయింది? ఓకే. ఇప్పుడు కపాల్భాతి. శరీరంను ఎటు కదిలించాల్సిన పని లేదు, స్థిరంగా ఉంచాలి శరీరంను. ఈ కపాల్భాతిలో గాలి ఒక్కసారే బయటకు వదలాలి. బయటకు వదిలినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళే పొట్టను మనం మనసుతో గమనించాలి. ఒకవేళ ఇలా గమనించినప్పుడు పొట్ట లోపలికి పోక ముందుకే వచ్చిందనుకో మనము పొరపాటు చేస్తున్నట్టు లెక్క. కాబట్టి జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా గమనించాలి. గాలి బయటకు, పొట్ట లోపలికి మనసుతో గమనిస్తూ ఉండాలి. స్టార్ట్ చేస్తూనే ఉండండి. హరినాథ్ కనలేదు విష్ణు. విశ్రాంతి సుమారు 100 టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతిలో ఉండాలి. సెకండ్ రౌండ్ కపాల్భాతి. చేయండి, చేస్తూనే ఉండండి. కనీసం ఒక 60 టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతిలో ఉండండి. ఇప్పుడు 15 మినిట్స్ మెడిటేషన్లో ఉంటాం. శ్వాసలు స్వతంత్రంగా వాటికవే నడవాలి. మనము ప్రాణాయామంలో మన ఇష్టపూర్వకంగా తీసుకోవద్దు. చేద్దాం. बाल से मारकर बैठ जाए, आराम से सुखपूर्वक जिस आसन में आराम से बैठ सकते हैं उसी आसन में बैठे. వాసిం పట్టు వేసుకొని కూర్చోండి. సుఖపూర్వకమైన అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. ఈ ఆసనంలోనైతే సుఖంగా కూర్చోగలరో అదే ఆసనంలో కూర్చోండి. गर्दन सीधे.
నిటారుగా ఉంచండి. बंद रखें। ध्यान के समय हमेशा आंखें बंद रहनी चाहिए। आंखें खुलेगी तो मन भटक जाएगा, तो आंखें बंद ही रहेगी। जो लोग यहाँ लगा रहे ధ్యాన సమయంలో ఎల్లప్పుడూ కళ్ళను మూసి ఉంచాలి. తెరిస్తే మనసు పారిపోతుంది. అందుకే కళ్ళను మూసే ఉంచాలి. కళ్ళ జోడు పెట్టుకునే వాళ్ళు కళ్ళ జోడు తీసి ధ్యానం చేయాలి. मुंह भी बंद रखें। सांस मुंह से नहीं लेना है, नासिका से लेना है। నోటిని కూడా మూసి ఉంచాలి. శ్వాసను నోటి నుండి తీసుకోవద్దు, ముక్కు ద్వారా తీసుకోవాలి. सारा ध्यान नासिका के द्वारों पर। ఇప్పుడు పూర్తి ధ్యాస అంతా ముక్కు రంధ్రాల వద్ద. सारा ध्यान नासिका के द्वारों पर केंद्रित करके जानते रहें, सांस भीतर आ रहा है तो आ रहा है, बाहर जा रहा है तो जा रहा है, यही जानना है। बस इसे जानते रहें, निरंतरता से जानते रहें, बड़े ध्यान से जानते रहें। పూర్తి ధ్యాస అంతా ముక్కు రంధ్రాల వద్ద ఉంచి గమనిస్తూ ఉండాలి. శ్వాసలోనికి వస్తుంటే వస్తుందని, బయటికి వెళ్తుంటే వెళ్తుందని తెలుసుకుంటూ ఉండాలి. కేవలం దీన్ని తెలుసుకుంటూ ఉండాలి అంతే. నిరంతరంగా తెలుసుకుంటూ ఉండాలి. ఎంతో మెలకువతో తెలుసుకుంటూ ఉండాలి. सांस बाईं नासिका में से गुजर रहा है या दाहिनी नासिका में से गुजर रहा है, या दोनों नासिकाओं में से गुजर रहा है, बड़े ध्यान से जाने। శ్వాస కుడి ముక్కు రంధ్రం గుండా వెళ్తుందా లేదా ఎడమ ముక్కు రంధ్రం గుండా వెళ్తుందా లేదా రెండు ముక్కు రంధ్రాల గుండా వెళ్తుందా అని చాలా ధ్యాసతో తెలుసుకుంటూ ఉండాలి. उसे बदलने की कोशिश नहीं करें। बायां है तो बायां है, दाहिना है तो दाहिना है, केवल जाने, केवल जानना ही है। దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. గుడి అయితే గుడి, ఎడమ అయితే ఎడమ. మనం తెలుసుకోవాలి, కేవలం తెలుసుకోవాలి అంతే. लंबा है, छोटा है तो छोटा है, उसे भी बदलने की कोशिश नहीं करें। केवल जानना है, केवल जानना है। దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉండని, చిన్నగా ఉంటే
ప్రయత్నం చేయకూడదు, కేవలం తెలుసుకోవాలి. కేవలం తెలుసుకోవాలి. ये सांस आया, ये सांस गया, ये सांस आया, ये सांस गया। सांस ही सांस पर मन लगा रहे, सांस ही सांस पर मन लगा रहे। శ్వాస వస్తోంది, శ్వాస వెళ్తోంది, శ్వాస వస్తోంది, శ్వాస వెళ్తోంది. శ్వాసే సదా శ్వాస పైనే, శ్వాస పైన मन भटके तो उसे फिर सांस पर ले आए, भटकने ही न दे, पर भटके तो फिर सांस पर ले आए। పారిపోతే తిరిగి శ్వాస పైకి తేవాలి, పారిపోకుండానే చూడాలి. కానీ పారిపోతే మళ్ళీ తిరిగి శ్వాస పైకి తీసుకురావాలి. ఏంటి పెద్దనా, నేను వస్తున్నా. ఏంటి పెద్దనా? मन को नाक के दरवाजों पर लगाए रखे, दृढ़ता पूर्वक लगाए रखे। మనసును ముక్కు రంధ్రాల దగ్గర ఉంచండి. ఎంతో దృఢంగా అక్కడే ఉంచండి. एक पहरेदार की तरह, एक द्वारपाल की तरह खूब सजग, खूब सची, ఒక కాపలాదారుని లాగా, ఒక వాచ్మెన్ లాగా చాలా జాగ్రత్తగా, చాలా మెలకువతో తెలుసుకుంటూ ఉండాలి. एक भी सांस बिना जानकारी के भीतर आने न पाए। एक भी सांस बिना जानकारी के बाहर जाने न पाए। లోనికి వచ్చే ఏ ఒక్క శ్వాస కూడా తెలియకుండా ఉండకూడదు. బయటికి వెళ్ళే ఏ ఒక్క శ్వాస కూడా తెలియకుండా ఉండకూడదు. క్లాస్ చూస్తున్నా. హలో,
एक एक सांस पर पहरा लगा रहे। हेलो एक एक सांस की पहरेदारी होती रही। ఒక్కొక్క శ్వాస పైన నిఘా ఉంచాలి. ఒక్కొక్క శ్వాసను కాపలా కాయాలి. खूब सजग, खूब सचेत, खूब सावधान, सावधान, सावधान। अपने ही सांस के प्रति सावधान, सांस के आवागमन के प्रति सावधान। చాలా ధ్యాసతో ఎంతో మెలకువ, ఎంతో జాగరూకత, జాగరూకత, జాగరూకత. మన శ్వాస పట్ల జాగరూకత, శ్వాస యొక్క రాకపోకల పట్ల ఎరుక. శాంతి పాఠం ఇప్పుడు. सर्वे जनाः सुखिनो भवन्तु। ఓం శాంతి. అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు వెళ్ళిపోండి, తప్పుడు చేయొద్దు, తప్పుడు వినబడద్దు. మనం ఇటు బయట నెలలు చాలు చేయొద్దు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మనం ఒక కొటేషన్ చెప్పుకున్నాం. మీ కొటేషన్ తర్వాత చెన్నై నుంచి కొమ్మ గంగేశ్వరరావు గారని, ఆయన ఎందరికో ఆరోగ్య మార్గదర్శకులు. మొట్టమొదలు వారు అనేక జబ్బులతోని ఓవర్ వెయిట్ తో ఉండే డాక్టర్ మంతెన సత్యరాజు గారి ఆధ్వర్యంలో పూర్తి ఆరోగ్యవంతుడై ఇప్పుడు ఎందరో మందికి మార్గదర్శకుడైతూ ఎందరికో మెంటర్, ఎందరో ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కారణమవుతున్నారు. అలాంటి మహాత్ముడు నాకు 15-20 నిమిషాలు సందేశం ఇస్తారు. చెప్పండి సత్యనారాయణ. గ్రాండ్ హెల్త్ క్యాంప్ సాధకులందరికీ శుభోదయం. శుభోదయం.